హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సెకినాలు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే మనం చూడబోతున్నాం. చాలా సింపుల్ వేలో చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా ఉండే సెకినాలు అయితే ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటి అనేది 1 బై 1 చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సెకినాలు తయారు చేసుకోవటానికి తడిపిండిని అయితే మనం వాడుతున్నాం. అది కూడా కేజీన్నర పిండి అనమాట. అరిసెలకి ఏదైతే వాడతామో అదే పిండి మనం ఈరోజు సెకినాలు అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఈ సెకినాలకి ఇప్పుడు వాము వేసుకొని ఈ వాము చేతిలో వేసుకుంటూ ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. అలానే నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా పిండిని కలుపుకుంటూ నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేసుకోవటం వల్ల సెకినాలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. దీనికి తగ్గట్టు ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని దాని తర్వాత ఇప్పుడు మెయిన్ పాయింట్, ఇవి క్రిస్పీగా రావాలి అంటే సెకినాలు మేగడైతే వేసుకుంటున్నాం అనమాట. అది 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాము. వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. అలానే కాగబెట్టిన నూనె కూడా కొంచెం వేసుకోవాలి. అలా వేసుకొని బాగా ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే చేతికి ఇలా ముద్దలాగా రావాలన్నమాట. అప్పటి వరకు ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇది ముద్దలాగా వచ్చేంత వరకు ఈ పిండిని అయితే మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ సెకినాలు చాలా టేస్టీగా ఉండాలి అంటే ఈ పిండి కలుపుకునే విధానంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సెకినాలు ఇలా చేత్తోనే వేసుకోవాలన్నమాట. ఈ సెకినాలు ఇలా చేత్తోనే వేసుకునేటప్పుడు మనం కాటన్ క్లాత్ మీద మాత్రమే వేసుకోవాలి. ఆ తడి అనేది ఆ కాటన్ క్లాత్ అనేది పీల్చేస్తుంది. అలానే ఈ సెకినాలు చుట్టుకునేటప్పుడు మాత్రం మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవి రౌండ్గా ఇలా చుట్టుకునేటప్పుడు లాస్ట్ వరకు వచ్చినప్పుడు మాత్రం దీన్ని కరెక్ట్గా దీనికి అంటించుకోవాలన్నమాట. లేకపోతే ఒక్కొక్కసారి సెకినాలు అనేది కరెక్ట్గా అంటుకోకపోతే ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి అన్నమాట. ఇలా మనం 1 బై 1 సెకినాలు అయితే ఇలా చేత్తోనే చుట్టుకోవాలి. ఇలా చేత్తో ఇలా చుట్టుకోవటం కూడా ఒక టాలెంట్ అనే చెప్పొచ్చు. ఇది అందరికీ అయితే రాదన్నమాట. ఇప్పుడు మనం చేత్తోనే కాకుండా ఆయిల్ కవర్కి హోల్ అనేది పెట్టుకొని దాంట్లో పిండి పెట్టుకొని ఇలా మనం 1 బై 1 ఇలా ఆయిల్ కవర్తో కూడా ఇలా చేసుకోవచ్చు. అది చేత్తో రాని వాళ్ళు ఇలా అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము వీటిని. ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది సిమ్లో మాత్రమే ఉంచుకోవాలన్నమాట. హైలో పెట్టుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే కొన్ని చోట్ల కాలుతాయి, కొన్ని చోట్ల కాలవు. క్రిస్పీనెస్ అనేది రాదన్నమాట. ఈ సెకినాలు అనేది ఇలా ఒక్కొక్కటి టర్న్ చేస్తూ ఉంటే 2 వైపులు కూడా మంచిగా కాలుతాయి, మంచిగా క్రిస్పీనెస్ అయితే వస్తాయన్నమాట. ఈ సెకినాలు అనేది డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హైలో అస్సలు పెట్టుకోవద్దు. ఇలా ఆయిల్ అనేది బబుల్స్ అనేది వచ్చేది అంతా ఆగిపోయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ సెకినాలు అనేది తీసేసుకోవాలి. అప్పుడు డీప్ ఫ్రై అయితే అవుతాయన్నమాట. ఇప్పుడు మనం రెండోసారి కూడా ఇవి డీప్ ఫ్రై అయితే మళ్ళీ ఇంకొకసారి చేసుకుందాము. ఇవి క్రిస్పీగా రావాలి అంటే మాత్రం ఈ సెకినాలు అనేది నేను చెప్పాను కదా, 2 స్పూన్లు మేగడైతే వేసుకోవాలి. ఆ మేగడ వేసుకొని బాగా పిండిని అయితే కలుపుకోవాలి. క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీ అయిపోయాయి మనకి సెకినాలు అనేది. ఇలా మనం ఎంత రాని వాళ్ళు కూడా ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిగా డీప్ ఫ్రై అయితే అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే రెడీ చేసుకోండి. అంత క్రిస్పీగా అయితే వచ్చేసాయి అన్నమాట. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మంచిగా పిండిని కలుపుకొని ఇలా మీరు కూడా మీ ఇంట్లో సెకినాలు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి టేస్టీ వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్.